సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలం 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటాయి. వీళ్ళని ప్రతి వారు అనుకూల సమయంలో ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము 2 దినవృత్తాంతాల గ్రంథము 32 అధ్యాయం 7వ వచనం. భయపడవద్దు, విస్మయ అందవద్దు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఎంతో భారముతో నువ్వు మొదలు పెడుతున్నావా? నీకున్న బాధలు, నీకున్న చిక్కుముక్కులతో ఎంతో వేదన పడుతున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భయపడవద్దు, విస్మయందవద్దు. ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆనాటి రాజుల కాలంలో యూదా ప్రజల చుట్టూ అనేక మంది శత్రువులు ఉండేవారు. ఎప్పుడు వారిని సంహరిద్దామా, ఎప్పుడు వారిని అపహరిద్దాం అనుకునేవారు ఉండేవారు. అయితే దేవుడు వారికి చెప్తున్నాడు, యూదా ప్రజలారా, నా కుమారుని కుమార్తె, భయపడవద్దు, విస్మయం ఉండద్దు. ఎందుకంటే నీ చుట్టూ కూడా నేను కావలు కాసినాను. అలాంటి ప్రజలతోనే కాదు, ఈరోజు మనకు కూడా ఆయన దూతల కంచి కాపులు ఉంచున్నాడు. ఆయన యొక్క సన్నిధి మనతో ఉండదు నా ప్రసంగమా. కావున దిగులు చెందొద్దు. ఈరోజు నీ భారము కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. మన దేవుడు అద్భుతమైన చేసే దేవుడు. ఆయన తప్పనిసరిగా మన బంధకాలను విడుదల చేసే దేవుడు. ఆయన మనకున్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి, శోధ నుంచి ఆయన విడుదల చేయగలడు. అయితే మనము ఆయన పక్షం నిలబడినప్పుడు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన తప్పనిసరి కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశ్రత నింపండి. ఇదిగో ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళ భయాన్ని, ఆందోళన తీసివేసి వారికి మీరే తోడేనండి. వారు నడిపించండి, బలపరచండి. నీ దేవాశ్రత నింపి ప్రభా, వారికి ప్రతి కొదులు యేసు నామం తొలగించినైనా నీ కృపాక్షలు నింపమని, అలాగే ఇది నా ఆదరణ ప్రార్థనతో ప్రతి బిడ్డలో దీవించి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. కుమార్ కుమార్తె, ఆయన వాగ్దానం నమ్ముకొంచు, దేవుడు గొప్ప కార్యం చేయను. అలాగే కాలము 5:30కు వ్యాన్ ఉంటుంది, అలాగే 9 వ్యాన్ ఉంటుంది. రవాణా సౌకర్యం వినియోగించుకోవాల్సిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.